ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? గడిచిన రాత్రంతా ప్రభు కాచి కాపాడి మరలా ఈ ఉదయకాలమందు మనం సజీవ సంఖ్యలో ఉండి మోకరించి మొదటగా లేవగానే ఆయన మాటలు వినే ధన్యత ప్రభు మనకిచ్చాడు అంటే నిజంగా మరొక రోజులోనికి మనం ప్రవేశించాము. అందుకే దేవుని మాటలు వినగలుగుతున్నాం. ఈ మార్నింగ్ దేవుని మాటలు వినుట దీనివల్ల మనకి ఎంతో దీవెన, ఆశీర్వాదము. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాలలో కొన్ని విశ్వాసాల గురించి రాశాడు. క్రియలు లేని విశ్వాసము అన్నాడు. కొంతమందిని ఏమన్నాడు అంటే మృతమైన విశ్వాసము అని అన్నాడు. మృతమైన విశ్వాసం అంటే వాళ్ళ దగ్గర విశ్వాసం ఉంది కానీ ఉపయోగం లేదు. వాళ్ళకి విశ్వాసం ఉంది కానీ కంపు కొడుతుంది వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసం. అంటే ఒక వ్యక్తి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే గనక వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆహారం కావాలని వచ్చారు, చాలా ఆకలితో ఉన్నామండి అని వచ్చారు. వాళ్ళ దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది కానీ వాళ్ళు ఆహారం పెట్టరు. ఆహారం పెట్టకుండా ఏదో మాటలు చెప్పి వారిని తృప్తిపరిచి పంపించేస్తారు. చలి బాగా వేస్తుందండి, ఏదైనా కప్పుకోవడానికి వస్త్రము అని అడిగితే వీళ్ళు వస్త్రం ఇవ్వరు. ఏమంటారు అంటే చలి కాచుకోండి, వెళ్ళండి, తృప్తి పొందండి, వెళ్ళండి అని చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర విశ్వాసం ఉంది కానీ ఒక క్రియ లేదు. ఈ ఉదయకాలమందు మీ విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. ఇప్పుడు చాలా మందికి ప్రభు అంటే విశ్వాసం ఉంది. విశ్వాసం అన్నప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి, క్రియారూపంగా రావాలి. ప్రభు మనందరి కోసం మరణించాడని చాలా మందికి తెలుసు, చాలా మంది ఒప్పుకుంటారు. మరి ఒప్పుకొని మీరేం చేయాలి? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాము అని అంటే బాప్టిజం పొందాలి. అవి క్రియలు కావాలి. నాకు ప్రభు గొప్పవాడని తెలుసండి కానీ నేను రక్షణ పొందలేను, మందిరానికి రాలేను, ఆయన గొప్ప దేవుడు అంటే నీ విశ్వాసము ఈ ఉదయకాలమందు మృతమైంది కదా. ఒక వ్యక్తి మండు టెడ్డలో దాహం అని అలమటిస్తూ సొమ్మసిల్లి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక వృద్ధుడు. ఆయన దగ్గరికి ఒక దేవుని స్వార్థ చెప్పే ఒక సేవకుడు వెళ్ళాడు. వెళితే ఆ సేవకుడి చేతుల్లో కరపత్రికలు ఉన్నాయి. కరపత్రికలు అంటే దేవుని వాక్యాన్ని చెప్పే ఒక పత్రికలు, ఆ పాంప్లెట్స్ ఇచ్చి యేసయ్య గొప్పవాడు చదువుకో అయ్యా అన్నాడు. ఆ వృద్ధుడు అన్నాడు, అయ్యా నాకు అలా కాదు, నాకు చాలా దాహం వేస్తుంది, నా నాలుక అతుకుపోతుంది అంగిటికి, కాస్త నీళ్లు కావాలని అన్నాడు. ఆ సేవకుడి చేతిలో నీళ్ళ బాటిల్ ఉంది, అలాగే కరపత్రికలు కూడా ఉన్నాయి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు అన్న పత్రికలు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ వ్యక్తికి కరపత్రికలు కాదు, అతడు ఏ ఆపదలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు, నీ చేతిలో ఉన్న వాటరు అతడికిచ్చి త్రాగమని చెప్పి అప్పుడు సువార్త చెప్పాలి. అతను అప్పుడు దేవుని మాటలు వింటాడు. అతడు కష్టంలో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. అతనికి ఈ సేవకుడు చెప్తాడు కదా, నీలాగే ఒక ఆవిడ సమరయ స్త్రీ అని ఉంది, ఆవిడ దప్పికతో వచ్చింది, ప్రభు జీవజలం ఇచ్చారు, ఆవిడ దప్పిక తీరింది. అలాగే ఈ పత్రికలో యేసుప్రభు వారి గురించి వ్రాయబడి ఉంది, నువ్వు చదివితే నీ దప్పిక తీరిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, అతని దప్పిక తీరదు. నువ్వు కనీస అతని అవసరతను గమనించి అతనికి నీళ్లు చక్కగా దేవుని మాటలు వింటాడు. అది క్రియలు లేకుండా నువ్వేదో ప్రభు గురించి చెప్పటం వల్ల అతనిలో పరివర్తన కలుగుద్ది అని నీవెప్పుడు కూడా అనుకోకూడదు. అందుకే పౌలు ఇక్కడ రాస్తూ అన్నాడు, ఆ యాకోబు ఏమన్నాడు అంటే చాలా మంది విశ్వాసము మృతమైనది, వారి విశ్వాసంలో ఏమి లేదు అంటే క్రియలు లేవు అని అన్నాడు. రాహాబ్ అనే వేసి ఉంది బైబిల్లో. ఆవిడ మీ దేవుడు గొప్పవాడు అని చెప్పింది. అన్యురాలు ఆవిడ. వాళ్ళు ఇశ్రాయేలీయులు వెళితే వాళ్ళకి చెప్పి మీ దేవుడు గొప్పవాడు అంది అని మాటతో సరిపెట్ల వాళ్ళని భద్రపరిచింది, వాళ్ళకి భోజనం పెట్టింది,
ప్రియ దేవుని బిడ్డలారా, అది క్రియలు కలిగిన విశ్వాసం. ఈరోజు కేవలం మాటలతో కాకుండా ఈ ఉదయకాలం ముందు యేసు క్రీస్తుని గనక విశ్వసిస్తే, ఆయన గొప్ప దేవుడని గనక తెలిస్తే, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు చక్కగా రక్షణ పొందాలి, ప్రభు కొరకు జీవించాలి. అది క్రియలు కలిగిన విశ్వాసం. ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఆహారం అన్నారు, ఆహారం పెట్టండి. ఏదైనా వస్త్రాలు కావాలన్నారు, వస్త్రాలు ఇవ్వండి వాళ్ళకి. అది ప్రభువు మెచ్చే విశ్వాసం. కేవలం మాటలు చెప్పి మనము సరిపెట్టినట్లయితే అది ప్రభు కూడా మెచ్చే విశ్వాసం కాదు. అందుకే ఆ విశ్వాసాన్ని ఏమన్నాడు అంటే మృతమైనది అన్నాడు. ఈ ఉదయం మీ యొక్క విశ్వాసం మృతమైనది కాదు, సజీవమైనదిగా, ఆచరణలో చూపించేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, నేను లోకాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పారు మీరు. దాన్ని క్రియారూపంగా చూపించి ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు ప్రాణం పెట్టారు, క్రియలలో చూపించారు. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు కనుక మేము కూడా క్రియారూపంగా మీరు గొప్ప దేవుడని తెలిసిన మేము మీ సన్నిధికి రావాలి, మీ మాటలు వినాలి, మేము రక్షణ పొందాలి. ప్రతిదీ క్రియలలో మేము చూపించాలి ప్రభువా. అట్టి కృపను ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించండి. వారికున్న విశ్వాసం మృతమైనది కాకుండా వారికున్న విశ్వాసం సజీవమైనదిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున క్రైస్తవులుగా అనేకమైన మంచి పనులు చేసేవాళ్ళుగా, ఆపదలో ఉన్నవారికి ప్రభువా మా చేయూతనిచ్చేవారిగా, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టేవారిగా, దప్పికలో ఉన్నవారికి వారి దప్పికను తీర్చేవారిగా, వస్త్రహీనతులుగా ఉన్నవారికి ప్రభువా మాకు కలిగిన దానిలోంచి ఇచ్చేవారిగా, చెరసాలలో ఉంటే వాళ్ళని ప్రభువా ప్రేమపూర్వకంగా పరామర్శించేవారిగా, ఇలాగున ప్రభువా మీ లక్షణాలు మాలో పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొందనాలు, స్తోత్రాలు. అప్పుడు వారు ప్రభువుని విశ్వసించగలుగుతారు. కేవలం వాక్యం చెప్పుడు ద్వారా, కేవలం మాటలు చెప్పుడు ద్వారా ఒకళ్ళు మేము ప్రభువులోకి నడిపించలేం కనుక ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరిలో కూడా క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరైతే నాయన ఏ ప్రోగ్రాములు పెట్టుకున్నారో వారి ప్రయాణాలన్నీ దీవించండి, ఆస్వాదించండి. ఏ సంబంధంగా పర సంబంధంగా దీవించి, అలాగే వారికి ప్రభు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి మరొక సంవత్సరం అని ప్రభు మీ కొందనాలు దయాకిరీటం ఇచ్చారు. ఇలాంటి సంవత్సరం నిండు వృద్ధాప్యం వరకు వారు కలిగి మిమ్మల్ని స్తుతించే వారి గురించి ఉదయకాలం ముందు ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని, వారి యజమానుడు, వారి పిల్లలు, వారి బిడ్డలు, వారి యొక్క కలిగిన సమస్తం మీద మీ ఆశీర్వాదాన్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం ముందు